ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును పడవ పెట్టిన ముఖ్యమంత్రి వాతావరణ శాఖ చేసిన కరువు హెచ్చరికల నేపథ్యంలో ఇక తప్పదన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు శరణుజొచ్చారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన ఈ అద్భుత ప్రాజెక్టు మళ్లీ అందుబాటులోకి వస్తుందని జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు శరణుజొచ్చారు. వాతావరణ శాఖ చేసిన కరువు హెచ్చరికల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే తెలంగాణ వ్యవసాయానికి జీవనాడిగా నిలిచి జలయుద్ధంలో గాయపడ్డ తల్లి మేడిగడ్డను హేళన చేసిన అపరాధ భావం వెంటాడిందో ఏమో కానీ సోమవారం ముందుగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వాముల్ని సీఎం దర్శించుకున్నారు. క్షమాపణ అడిగి మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. వానాకాలంలోపు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. కాగా బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కప్పిపెట్టానన్న అపరాధ భావం సీఎం ముఖంలో తొంగిచూసింది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ముందే నిపుణులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణకు వానాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖ, సిడబ్ల్యూపీఆర్ఎస్, బరాజుల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్ సంస్థలతో బృందాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడిగడ్డ దగ్గర 500 బోరుబావులు తవ్వాల్సి ఉన్నదని నిపుణులు చెప్పగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాల్ని సమకూర్చుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. మరమ్మతులకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబర్ దాకా చేయాల్సిన పనులపై షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి నుంచి అంటున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల మరమ్మతులపై రేవంత్ సర్కారు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ సలహాలతో 7వ బ్లాకులో 20, 21, 22 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందని గతంలోనే స్పష్టం చేశారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిందని, కొద్దిపాటి రిపేరు చేస్తే 141 టీఎంసీల జలం నిల్వ ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు అనేకసార్లు శాసనసభ బయట వివరించారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఇంకో అడుగు ముందుకేసి కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీకి అప్పగిస్తే 6 నెలల్లోనే రిపేరు చేసి మళ్లీ యథావిధిగా నీళ్లు అందిస్తామని చెప్పారు. అలాగే రేవంత్ సర్కార్ రాష్ట్ర రైతాంగాన్ని కరువు కొరల్లోకి నెడుతోందని, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ప్రాజెక్టును దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పంపుల్ని పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని, శాస్త్రీయ పద్ధతిలో రిపేర్లు చేస్తే ప్రాజెక్టును కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో ఇన్నాళ్లకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల అనంతరం దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్లుగానే 7వ బ్లాక్లో ఒక పిల్లర్ కొంచెం ఎక్కువగా, మరో 2 పిల్లర్లు పాక్షికంగా కుంగిపోయాయని తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇవే పిల్లర్లకు మరమ్మతులు చేస్తున్నది. ఈ పనుల్నే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిన కేసీఆర్ సర్కార్ను బదనాం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి చివరికి వేరే దిక్కులేక తప్పనిసరి పరిస్థితుల్లో రిపేరు చేయిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినప్పుడు ఎందుకు మరమ్మతులు చేయిస్తున్నారని నిలదీస్తున్నారు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు.